అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిందని దాని పర్యవసానమే ప్రస్తుత పరిణామాన్ని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదన్న ప్రచారంలో నిజం లేదని చెప్పడానికే కవితపై ఢిల్లీ మద్యం కేసులో దర్యాప్తులు వేగవంతమవుతున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ఖచ్చితంగా వీళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి జరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళకు అనుకూలంగా మొన్న ఈ మధ్యన లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడము, అగరు అసెంబ్లీ ఎలక్షన్లో వీళ్లకు బీజేపీకి 8 సీట్లు వస్తే వీళ్ళతో కలిసి కుమ్ముకొని వీళ్ళకు సపోర్ట్ చేయడానికి బీజేపీ పాటుపడ్డది. అయినా ఈ విషయంలో అమిత్ షా, మోడీ ఎప్పుడైనా ఎక్కడ మాటలు అక్కడ కప్పిపుచ్చుకొని ఈ రోజు హైదరాబాద్ రాగానే మోడీకి ఈయన కేసీఆర్ సహకరించకపోవడము, కలవకపోవడము, కానీ ఎవరి మాటలు వాళ్ళకే ప్రజలను మోసం చేసేలా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకు. ఈ విధంగా ఈ రెండు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలను.